హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సరన్ సుమన్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పాలపూరీలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ మైదా పిండి, చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్, తగినన్ని నీళ్లు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపి పక్కకు పెట్టుకోండి. ఈ పిండిని 10 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఆ తర్వాత నేను ఈ పాలపూరీలు చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలు చేసుకుని చపాతీలాగా పల్చగా పాముకోవాలండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న వాటన్నిటినీ కూడా నేను ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకున్నానండి. ఒకదాని మీద ఒకటి వేయకూడదు, అంటుకుపోతాయండి, మైదా పిండి కదా. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత 2 సైడ్స్ కూడా పూరీల్లాగా వేగిచ్చేసుకొని ఒక ప్లేట్కి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ చిక్కటి పాలు కాగబెట్టి పెట్టుకున్నానండి. ఒక చిన్న గ్లాస్ షుగర్ వేసుకొని షుగర్ కరిగిన తర్వాత వెంటనే ఈ పూరీలను కూడా 2 సైడ్స్ వేసుకుని డిప్ చేసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అలాగే మిగతా పూరీలు అన్నీ కూడా చేసుకోండి. తర్వాత ఈ మిగిలిన పాలన్నిటినీ కూడా ఈ పూరీల మీదకి పోసేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత తింటే ఈ పాలపూరీలు చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సరన్ సుమన్ ఫుడ్ బ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.